వరంగల్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతుల బాధలు చూసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చలించారు. చెన్నారావుపేట ఎరువుల గోదాం దగ్గర క్యూలైన్లో ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. రైట్గా వరంగల్ జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతుల బాధలు చూసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చలించారు. చెన్నారావుపేట ఎరువుల గోదాం దగ్గర క్యూలైన్లో ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు పెద్ది సుదర్శన్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రవికాంత్ వరంగల్ నుంచి ఫోన్ ద్వారా అందిస్తారు. రవికాంత్. అమూల్య, కోడి కూతలతో తెల్లవారుతున్నటువంటి పల్లెలు ఇవాళ రైతుల ఏడుపులతో తెల్లవారుతున్న సందర్భం అయితే కొద్ది రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తుంది. పొద్దున్నే పిల్లలను స్కూళ్ళలో పంపించడము, లేకపోతే ఇంట్లకు సంబంధించిన పనులన్నీ కూడా వదిలిపెట్టి రైతులు కేవలం యూరియా బస్తాల కోసం ఎరువుల షాపుల దగ్గరకు వచ్చి బారులు తీరుతున్నటువంటి సంఘటనలు కోకొల్లలు కనిపిస్తా ఉన్నాయి. తాజాగా వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ముందు తెల్లవారుజాము నుంచే యూరియా కోసం రైతులైతే బారులు తీరి కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రైతులకు మద్దతుగా చెన్నారావుపేట ఎరువుల గోదాం దగ్గర క్యూలైన్ లో ఉన్న రైతులతో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా మాట్లాడి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయినప్పటికీ అంటే యూరియా కొరత కారణంగా రైతులైతే ఇటు వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బారులు తీరి కనిపిస్తా ఉన్నారు. వాళ్ళ ఆవేదన రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావడం లేదు, జిల్లా యంత్రాంగానికి కూడా అర్థం కావడం లేదు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కావచ్చు, వరంగల్ జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇద్దరు నిన్న పత్రికలకు సంబంధించి ప్రకటనలు ఇచ్చిన పరిస్థితి డిపిఆర్లకు సంబంధించి ఎక్కడా కూడా మహబూబాబాద్ జిల్లానే కావచ్చు, వరంగల్ జిల్లాలో ఎక్కడ యూరియా కొరత అనే విషయాన్ని అయితే వాళ్ళు తమ ప్రకటనల ద్వారా జారీ చేస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో చూస్తే అలా లేదు. రైతాంగం అయితే ఒక్క బస్తా ఇస్తున్నారు. ఆ ఒక్క బస్తా కోసం నైట్ అంతా అంటే నిద్ర కాచుకొని లేచి ఉండి తెల్లవారుజామున లేచి యూరియా బస్తాల కోసం ఎరువుల కొనుగోలు సెంటర్ దగ్గరికి వచ్చి బారులు తీరి అంటే 4-5 గంటల నుంచే క్యూ లైన్ లో నిల్చుంటే ఒక్క బస్తా అది మధ్యాహ్నం ఏ టైంకో ఇచ్చి పంపిస్తున్నారు అన్నటువంటి ఆవేదన అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ బాధలన్నీ కూడా నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావే కావచ్చు, ఎంత ప్రభుత్వానికి సోయి లేదని విమర్శిస్తున్నా కూడా మరోవైపు ప్రభుత్వం యూరియా ఉంది, కొరత లేదని చెప్పి ప్రకటనలు, మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి పొందడం లేని విధంగా యూరియా కొరత రాష్ట్రంలో ఉందని ప్రకటనలు చేరి ఇవన్నీ కూడా రైతాంగానికి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు తీసుకెళ్తున్నాయి. ఒకవైపు వర్షాలు పడ్డటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అదను దాటిపోయింది. ఆగస్టు నెల వచ్చింది, ఇంకొక నెల అయితే కోతలకు రావాల్సిన సీజన్ లో ఇప్పటికీ ఇంకా పరిణామాలు వేసుకునే దశలోనే రైతాంగం కనిపిస్తున్నారు. అంటే రైతాంగం బాధలు కష్టాలు ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న కూడా ఎక్కడికక్కడ రైతులకు భరోసాగా అండగా నిలిచే విధంగా మేము ఉన్నామనే విధంగా రైతుల పక్షాన పోరాడే విధంగా ఇటు వరంగల్లో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మహబూబాబాద్ లో మాజీ ఎంపీ కవిత కూడా
వాళ్ళ పోరాటంలో భాగమైన సందర్భం కనిపిస్తా ఉంది. వెంటనే యూరియా సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన, రైతుల కోసం యూరియా కొరత లేకుండా వెంటనే తీసుకురావాలన్నటువంటి డిమాండ్ అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికాంత్.